ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజంతా ప్రభు మీకు తోడే ఉండి నడిపించును గాక. మీరు చేయబోనుకున్న ప్రతి కార్యము ఆయన సఫలపరిచి మిమ్మల్ని సమృద్ధితో దీవించును గాక. చూడండి, ప్రతిరోజు మనం ఒక ఆలోచన ఏంటంటే, ఎవరెవరైపో చూస్తుంటాం. రోజు వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ తప్పకుండా ప్రభు నీకు ప్రత్యేకంగా నీ ఆశీర్వాదం నీకే ఇస్తాడు. ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచాలి. ఎవరి వైపు చూడకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వైపు చూస్తూ, నా జీవితాన్ని మార్చే దేవుడు, నా జీవితాన్ని ఫలింపజేసే దేవుడు, నన్ను పిలిచావు, తప్పకుండా నువ్వు ఘనపరిచే దేవుడు అని ఒక నమ్మిక ఉంచినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాను. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ వాక్యం ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన చాటున ఉండాలి. ఎక్కడెక్కడో మన మనసు నిలపకూడదు. ఎప్పుడు ఆయన చాటున ఉన్నప్పుడు మహిమ ఆయనకు మాత్రమే రావాలి. మనం కానుకిచ్చినా, ప్రార్థన చేసినా, మన దేవుని సన్నిధికి వెళ్ళినా, మరి ఏవేవో చేసినా ఆయన మహిమ కొరకు మాత్రమే నువ్వు చేయి. నువ్వు కనిపించాలని ఆశించవు. నువ్వు అందరి ఎదుట నువ్వు ఘనత పొందాలని నువ్వు ఆశించవు. ఎవరు ఘనత పొందాలా, ఎవరు మహిమ పొందాలా? నీ ద్వారా ఆయన మహిమ పొందినప్పుడు ఆయనకి సంతోషం. మనకు చాలా ఇష్టం కదా స్టేజీలకి మైక్ పట్టుకోవాలని. మనకు చాలా ఇష్టం అందరికీ కనిపించాలి. మనకు చాలా ఇష్టం అందరికీ కనిపించే విధంగా నేను గొప్ప పొందాలని చాలామంది కోరుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. నేను ఎవరు చూడాలంటే మనుషులుగా, సేవకులుగా, మరి ఎవ్వరు కాదు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసి నిన్ను మెచ్చుకో. అప్పుడు నీకు ఘనత, అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నిన్ను ఆయన చక్కగా ఫలింపు చేసి వాడుకుంటాడు. పంచదార తెలుసా మనకి? షుగర్. అది నీళ్ళలో వేస్తూనే అది కరిగిపోతుందండి. కానీ కరిగిపోయిన తర్వాత మనకు అది కనిపించదు. దాని గుణం మాత్రం మనకు తెలిసిపోతుంది. తీయగా ఉందా, ఇంకొంచెం తక్కువ, ఇంకొంచెం ఎక్కువ అని రుచి చూసిన తర్వాత పంచదార టేస్ట్ మనకు తెలుస్తుంది. కానీ అది మాత్రం మనకు కనిపించదు. నీళ్ళలో వేస్తే నీళ్ళులాగే ఉంటాయి. అది కరిగి కనిపించకపోయినా దాని గుణాన్ని అది ప్రజ్వలింపజేస్తుందండి. నువ్వు కూడా ఎవ్వరికి కనిపించాలని ఆశించవు. ఈ పంచదార ఎలాగైతే తన గుణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుందో, నీ గుణం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ యొక్క నడక ద్వారా, ప్రతి విషయంలో నీ ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. ఆయన నిన్ను మెచ్చుకోవాలి. నీ గుణాన్ని చూసి, నీ లక్షణాన్ని చూసి, నీ ప్రవర్తన చూసి, నీ యొక్క మాట తీరు చూసి, నీ ఆలోచన ప్రవృత్తి చూసి ఎవరు మెచ్చుకోవాలి? నేను మనుషులు మెచ్చుకుంటే ఏది జరగదు. నిన్ను మనుషులు పొగిడితే నీ దగ్గరికి ఏది రాదు, నీవు ఉన్నదే పోతుంది. కానీ దేవుడు నిన్ను మెచ్చుకుంటే, నీ గుణాన్ని చూసి ఆయన మెచ్చుకుంటే, మనం పంచదార టేస్ట్ చూసి చాలా బాగుందంట, అసలు పంచదార వేయకపోతే అయ్యో చప్పగా ఉందండి అని ముఖం వద్దలో పెడతాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ గుణాన్ని చూసి మెచ్చుకున్నప్పుడు గొప్ప ఘనత. ఎప్పుడు మనం కనిపించకుండా మన ద్వారా ఆయన కనిపించినప్పుడు, ఆయన మహిమ పొందినప్పుడు నీకు మెప్పును, ఆనందమును, గొప్ప ఘనతను ప్రభు ఇస్తాడు. మనుషులు ఎవ్వరు ఏది ఇవ్వరు. కానీ మనుషులు ఎప్పుడు పొగడాలని ఆశించకూడదు. అది నీ ఆశీర్వాదం చాలా కోల్పోతావు, చాలా లాస్ అయిపోతావు. ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటలంటే, మనం దేవుని సన్నిధికి ఏమి చేసినా కనిపించకుండా మనం ఆయన మహిమపరిచేదానికి ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ మహిమ తర్వాత ఆశీర్వాదం, సమృద్ధి, క్షేమం, గొప్పతనం అన్నీ నీకు రిటర్న్ నీ ఇంటికి పంపిస్తాయి. అలా చేసినప్పుడు అలాగే చేయాలని మంచి మనసు కలిగి ఈ మాట తర్వాత మంచి తీర్మానం తీసుకోండి. తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం యేసయ్య చేయబోతుంది. ఒక గొప్ప ఆశీర్వాదం ఇంటికి పంపించబోతుంది. గొప్ప ధననిధి నీకోసం ఆయన తెరవబోతుంది. ఈ మాట ద్వారా ప్రభు నీ జీవితంలో అనేకమైన మేలులు ఆయనే చేయించాక. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాట ద్వారా ప్రతి బిడ్డలు మార్పు చెంద. ఘనత మనుషులకు కాదు, నేను మనుషుల ద్వారా మీరు పొందాలి. అప్పుడు ఆ మనిషిని దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి సేవా పరిచయం దీవించండి. ప్రతి సేవకులను దీవించండి. ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బంధకంలో ఉన్నారో, ఏ ప్రాబ్లంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి.
రోగంలో ఉన్న వారందరికీ స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ కలిగించినాను ప్రభా. ప్రతి బిడ్డలు తండ్రి వెళుతూ వస్తున్న మార్గం అన్నిట్లో తోడుగా ఉంది ప్రభా. అన్ని విషయాల్లో కాపాడి రెక్కల చాటున భద్రపరచమని, వివాహం కాని వారికి వివాహం జరిగించమని, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించమని, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించి అన్ని విషయాల్లో ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.